ఈరోజు మన చింతన దేవునిని పూర్ణ హృదయంతో వెదకడం గురించి. పరిశుద్ధ గ్రంథం ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 29వ వచనంలో ఇలా సెలవిస్తోంది. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ వాక్యం మనకొక అద్భుతమైన సత్యాన్ని వెల్లడిస్తోంది. దేవుడు మనకు కనబడకుండా ఎక్కడూ దాగిలేడు, కాని ఆయన మన హృదయస్థితి కోసం ఎదురుచూస్తున్నారు. మనం అలవోకగా దేవునిని వెదకడం మాని మన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయనను అన్వేషించినప్పుడు ఆయన తన సన్నిధిని మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఇది కేవలం మతపరమైన ఆచారాలకు పరిమితం కాకుండా సృష్టికర్తతో ఒక లోతైన వ్యక్తిగత అనుబంధాన్ని కలిగి ఉండమని మనకిచ్చే గొప్ప ఆహ్వానం. మన పూర్ణ ఉనికితో ఆయనను వెదకడమే దేవునిని చేరుకోవడానికి అసలైన మార్గం. ప్రార్థన. ప్రభువా, చెదరిపోయిన మనస్సుతో కాకుండా నా పూర్ణ హృదయంతో నిన్ను వెదకడానికి నాకు సహాయం చెయ్యండి. నా సర్వస్వంతో ఈరోజే నిన్ను అన్వేషించాలని నేను నిశ్చయించుకుంటున్నాను. నా హృదయాన్ని, ఆత్మను నీకు సమర్పించుకుంటున్నగా నీ సన్నిధిని నేను అనుభవించేలా నీ ముఖాన్ని నాకు చూపించు. ఆమెన్.